ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి పెద్ద హంగామా చేశారన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా మార్పు రాలేదన్నారు. నిన్న తెలంగాణ మన రాష్ట్రంలో జగిత్యాల కేసీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ అండ్ కంపెనీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దానిపైన కూడా పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సర్వే చేసుకునే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకోనీకి ఆయన ఈయనని కలవనీకి ఈయన ఆయనని కలవనీకి నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆయన ఈయన దగ్గర రానికి ఆయన మొదట నా ఫార్మ్ హౌస్కి వస్తాను నేను తర్వాత జగిత్యాలకు వస్తా అని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడి ఏటకేళ్ళకి ఒక టైం ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టారు. సరే మీటింగ్ చేసి మీటింగ్లో మాట్లాడిన నిజంగా తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కానీ ప్రభుత్వానికి ఏదైనా సలహా సూచనలు ఇచ్చింటే బాగుంటుండే, మేము కూడా నిజంగానే వాళ్ళ ప్రజల పక్షాన మాట్లాడుతుంటే ఆలోచిస్తుండే. అవన్నీ పక్కన పెట్టి సంవత్సరానికి ఒకసారి నాకు గుర్తు చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నల్గొండలో ఒక మీటింగ్ పెట్టినట్టుండు. అంటే సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి బయటికి వచ్చి ఇగపూలి వస్తుంది అగపూలు వస్తుంది ఇగపూలు వస్తుంది అగపూలు వస్తుంది అని చెప్పి మీ సోషల్ మీడియాలో మీరు నడుపుకోనికి తప్ప నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖర్ రావు అనే ఒక చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము, అదొక క్లోజ్డ్ చాప్టర్. కేసీఆర్ నోట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు అని చెప్పి మేము కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కల్వకుంట్ల కుటుంబం ఒక అహంకారము, కేసీఆర్ ఒక అహంకారము, ఆయనకున్న ఒక మదము బలుపు, ఆయన నెత్తికెక్కిన కళ్ళని కిందకి దించాలన్న ఒక ఉద్దేశంతో 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. అప్పటికి కూడా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. బుద్ధి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిర్రు. అప్పటికి కూడా వీళ్ళ మదం ఇంకా వంగుతలేదు తగ్గుతలేదని అంటే తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ కంటోన్మెంట్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ బై ఎలక్షన్స్లో కూడా ఊహించని ఫలితాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి తెలంగాణ ప్రజానికము పట్టణ ప్రజలు కూడా ఏదైతే గతంలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి తప్పు చేసినామని చెప్పి భావించి ప్రజలు తర్వాత బై ఎలక్షన్స్లో పట్టణ ప్రజలు కూడా జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించిన ఆయన ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన ఆ పదవికి చేరుకున్నారని అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అందరూ అయినలా తొక్కుకుంటూ ఎదగలేరని వ్యాఖ్యానించారు. సీఎం నిర్వహిస్తున్న సభలు ప్రజాధనం వృధా చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభను నిన్న సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ యొక్క విధానాలు, ముఖ్యమంత్రి యొక్క కక్ష సాధింపు చర్యలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అభిమానుల మధ్య
నిన్న కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఆయన రాకతో నిన్న జరిగిన సమావేశంతో పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడం మా అందరికి కూడా ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. నిన్న కేసీఆర్ గారు వచ్చి జగిత్యాల్లో మీటింగ్ పెడతామని చెప్పి దాదాపు ఒక 10 రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగిత్యాల్లో పార్టీ సభ ఉండబోతూ ఉన్నది. దాని కంటిన్యూషన్ ఏంటంటే 27వ తారీఖు నాడు పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఉన్నది. దాన్ని పురస్కరించుకొని రెండు మీటింగ్లకు ఒక మీటింగు జగిత్యాల్లో, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులతో ఒక ప్లీనరీ నిర్వహించాలని చెప్పి ఇదివరకే నిర్ణయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే మేము జగిత్యాల్లో మీటింగ్ పెడతామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి ఆయన పోటీ సభ నిన్న పెట్టడం జరిగింది. అది కూడా పూర్వ కరీంనగర్ జిల్లాలో భాగమైనటువంటి కాటారంలో పెట్టి ముఖ్యమంత్రి గారికి జిల్లాకు ఈ ప్రాంతానికి రావడం కొత్త ఏం కాదు. మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ భూపాలపల్లికి ఇక్కడికే వచ్చిండు. ఇక్కడ నుంచి కాటారం ఒక 25-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఇక అసలు ఆయన మాటలకు అంతు పొంతు లేదు. ఆయన మొత్తం సత్యశీలుడైనట్టు, ఆయన పుట్టిందే ధర్మం కొరకు అన్నట్టు మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు అన్నట్టు మాట్లాడుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి అనుకోకుండా జరిగినటువంటి ఒక పరిణామాల్లో యాక్సిడెంటల్గా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినా నీకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కాదని నీ అంత అబద్ధాలను చెప్పడంలో దిట్టగా వాళ్ళు లేకపోవచ్చు. నీలాగా చెప్పుకుంటా తొక్కుకుంటా వచ్చిన నీలాగా తొక్కుకుంటూ వచ్చే స్వభావం లేకపోవచ్చు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ఏంది? ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ప్రజలకు వాగ్దానాలు చేసి ఆ రోజు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తే ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు మీరు చేయాల్సిన పని ఏంది? హామీలు అమలు చేయాలి. గత ప్రభుత్వానికంటే భిన్నంగా నీ యొక్క పరిపాలన ఉండాలి. నీ యొక్క మార్కు ఈరోజు రాష్ట్ర ప్రజల మీద కనబడాలి. ఏముంది నీ యొక్క మార్కు? ఏం మార్క్ అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాసంగి నాట్లేసే కంటే ముందు పైసలు పడేది. నువ్వు వచ్చినాక ఏమైందంటే ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి చెప్పిండు, ఎలక్షన్లు కాగానే నీకు ఇట్లా రేపే పడతాయి రైతు బంధు పైసలు అన్నాడు. మొన్న ఒక్కొక్క ఎకరానికి వేసిండు 6,000 రూపాయలు. ఇక మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టిండు. నేను అనుకున్నా నిన్న మీటింగ్తో మొత్తం అందరికీ ఎత్తడం అనుకుంటే మళ్ళీ నిన్న 2,000 కోట్ల రూపాయల చిల్లర వేస్తా అని చెప్తాను. ఇక దానికి పెద్ద ఆర్భాటం, మొత్తం ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం అంటే ఊరూరికి బస్సులు పంపిళ్ళు, మా మహిళా సోదరి మళ్ళ మీద హుకుం జారీ చేసిండ్రు, ఎక్కాల బస్సులు ఎక్కకపోతే మీ సంగతి చెప్తామని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టిళ్ళు. కానీ మొత్తం కూడా బస్సులలో ఎక్కిన జనం చూస్తే పెద్దగా ఆసక్తి ఎవరు చూపెట్టలే. ముఖ్యమంత్రి ఎంతసేపు జోష్గా ఎంత గట్టిగా మాట్లాడినా ప్రతిస్పందన వస్తలేదు. అయిపోయింది. ముఖ్యమంత్రి పట్ల, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల ప్రజలకు విశ్వాసం అనేది పూర్తిగా పోయింది. కాబట్టే ఈరోజు చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు, ఇచ్చినటువంటి పరిపాలన సమయాన్ని చక్కగా పరిపాలన చేయకుండా వచ్చేది మళ్ళా వచ్చేది నేనే అంటే నువ్వు అనుకొని నేను అనుకుంటా కాదు, ప్రజలు అనుకోవాలి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే బాగుంటుందా అని ప్రజల ఆలోచన. ప్రజలు ఇప్పటికే నిర్ణయం అయిపోయిండు, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆరే మాకు ముద్దు అనే నినాదం ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చిండు. ఈరోజు తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఎకరానికి రైతు బంధు ప్రతి 2 విడతలుగా నాట్ల కంటే ముందు ఇవ్వడం కావచ్చు, ఈరోజు మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో కావచ్చు, 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కావచ్చు, సకాలంలో ఎరువులు ఇవ్వడం కావచ్చు, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేయడం కావచ్చు. 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. కాబట్టి
ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆరే రావాలి, ఈ ప్రభుత్వం పోవాలి అనేటువంటి మాట చెప్పే సందర్భాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన జూబ్లీ హిల్స్లో కూర్చొని, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన భజనా పరులు చెప్పే మాటలు విని అంతా బాగుందనుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఒకసారి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగు, ఏమనుకుంటున్నావు నీ యొక్క నీ పట్ల, నీ ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క చర్చ ఏముందో తెలుసుకోవాలి. అది కాకుండా నీకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, నీ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకో ఏమనుకుంటున్నారు భూపాలపల్లిలో ప్రజలు ఏమనుకుంటున్నారు. కేసీఆర్ సభ ఉన్న రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ పెట్టుకోవడం అనేది వారి సంకుచిత స్వభావానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ తీరుపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో, కేసీఆర్ స్థాయి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ గారు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి చేరిక కోసం జగిత్యాల వెళ్లే సభ ఉందనే విషయం మనందరికీ తెలుసు, ముందుగానే డిసైడ్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి సభ జరిగే సమయానికి అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయటపెట్టుకున్నాడు. జనరల్గా ఒక ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉండాలి. కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఓపెన్ ప్రోగ్రామ్. చాలా రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారి చేరిక కోసం కేసీఆర్ గారు జగిత్యాలు వెళ్తారు అనేటువంటిది ముందుగా మీడియాలో వచ్చింది, అందరు కూడా డిసైడ్ చేసుకున్నారు. నువ్వెంత సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావంటే కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారో చూసి కరెక్ట్గా అదే టైంకు లేచి నువ్వు మైకు పట్టుకోవడం అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగనటువంటి విషయం. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుందో నిన్న గదే జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సరే అది రేవంత్ రెడ్డి గారు తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ ప్రజలకు మాత్రం కుల్లం కుల్లా అర్థమైంది. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000, అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. అయినా కేసీఆర్ గారు దాదాపు 50 నిమిషాలు మాట్లాడిండ్రు. కనీసం నీ పేరన్నా తీసిండా, నీ పేరన్నా ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో, విద్యార్థుల గురించో, ఉద్యోగుల గురించో, రాష్ట్రం గురించో, ఆటో కార్మికుల గురించో, విద్యుత్ సమస్యల గురించో, సాగునీరు త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్గా మాట్లాడారు. రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఏం చేసుడు, ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు, పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే
నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్టు. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడింది. అసలు అయ్యేదా పోయేదా అది? నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా, వ్యూస్లో ప్రజల మూడు. ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటేనే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంతైనా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు, కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్ళు మిగిలింది. ఈ 2.5 ఏళ్ళన్నా నువ్వు మంచిగా పనిచేస్తే గెలుసుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీ గెలుసుడు అది కళ్ళ మాట, కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండ్రు. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లు అన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపిండు రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు, వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. తీవ్రంగా ఉన్నప్పుడు బయటికి రావద్దు. ఒకవేళ అత్యవసర వేళలో వచ్చినా కూడా ఖచ్చితంగా తల మీద క్యాపో లేదా క్లాత్ ఏదైనా గుడ్డనో ఖచ్చితంగా తలకు కట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎక్కువగా మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, నిమ్మరసం. మరి మన ఇండ్ల పక్కమటే నిమ్మకాయ చెట్లు కూడా ఉంటాయి, నిమ్మరసం, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా ఆధారపడాలని కోరుకుంటూ సాధ్యమైనంత వరకు ఎండకు బయటికి రావద్దని, మరి చల్లబడ్డాక 4 గంటల నుంచి లేదా పొద్దున 5 నుంచి 10 గంటల లోపు అట్లా బయట ఉంటే మీ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. వడదెబ్బలు కానీ ఎండ దెబ్బలు కానీ తాకకుండా ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం గత 2-3 రోజులుగా ఎండ తీవ్రతకు మరి వడదెబ్బతో 3-4 చనిపోయినట్టుగా కూడా రోజు వార్తలు వింటా ఉన్నాం. దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలి. వడగాల్పులకు కానీ ఎండ దెబ్బకు కానీ గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో అసెంబ్లీలో ఉండాల్సిన కేసీఆర్ సంవత్సరానికోసారి మాత్రమే బయటికి వస్తారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ శకం ఇక ముగిసిందన్నారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో మాట్లాడిన అరవింద్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగిత్యాల్లో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక సభ నిర్వహించుకున్నారు. కేసీఆర్ సభలో టీడీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా అది కొనసాగింది. టీడీపీలో ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్, జీవన్ రెడ్డి, ఎల్ రమణ, రాజేశం గౌడ్, విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వీళ్ళందరూ కూడా సభ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి జన్మదినం చాలా ఘనంగా జగిత్యాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేనా? చెప్పండి మీడియా మిత్రులు. ఇక ఈ మధ్య ఓటీటీలలో సీరియల్ వస్తాయి, మంచి మంచివి, కొత్త కొత్త సీజన్లు వస్తాయి.
2 సంవత్సరాలకి సీజన్ వచ్చినాక మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి షూటింగులు చేసి కొత్త సీజన్ వస్తుంది. అట్లా కేసీఆర్ కూడా సంవత్సరంన్నర తర్వాత బయటికి వెళ్ళింది. నిన్న కేసీఆర్ సీజన్ నెంబర్ 8. నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరానికోసారి వచ్చి ఊర్ల పేర్లు కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. నేను కేసీఆర్ 60లలో ఉన్నాడు అనుకున్నా, అసలు ఏజ్ కూడా చెప్పేసుకున్నాడు ఆయన. 72 అని అంటే నెక్స్ట్ ఎలక్షన్కి 75 ఉంటాడు ఆయన. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వు ఏదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈజ్ ఓవర్. ఈయన చాలా పాయింట్లు మాట్లాడిందండి. ఇగో ఇవన్నీ ఇటు నిండిపోయింది పేజు. ఈ కేసీఆర్ బయటకు వచ్చి 1 by 1 అన్నీ గుర్తు చేద్దాం. దుబాయ్ వలసలు, నాకు ఎన్ఆర్ఐల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది, నాకు వాళ్ళ మీద సింపతి ఎక్కువ ఉంటుంది. ఈయన దుబాయ్ వలసలు మీద మాట్లాడిండు. ఈయన ఎన్నిసార్లు లక్షల సార్లు వలసలు ఆపుతా, వలసలు పోయినలోని వాపసు తీసుకొస్తా అనేక పొంకనాలు కొట్టిండు కేసీఆర్. 2 చేసిండు, 2 వలసల్ని వాపసు తెచ్చిండు, వలస పక్షుల్ని. ఒకటి కేటీఆర్, ఒకటి కవిత. ఇక్కడ పునరావాసం ఇచ్చిండు. ఈ 2 తప్ప కేసీఆర్ ఎన్ఆర్ఐలకి ఎలగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ దోసుకొని ఈ 2 వలస పక్షులకి బాగా మేపిండు. ఇది ఈయన వలసదారులకు చేసిన సేవ. మళ్ళీ వచ్చి పొంకనాలు కొడతామనండి. ఇక ప్రణయ్ భాస్కర్ గారిని గుర్తు చేసుకున్నాడు, దాడి అన్నాడు. దాని గురించి తర్వాత వస్తా. బషీర్బాగ్లో కాల్పులు అప్పుడు ఏదో కరెంటు ఛార్జీలు పెంచితే, సిబిఐను కరెంటు ఛార్జీలు పెడితే రాజశేఖర్ రెడ్డి నిరాహార దీక్ష చేసి బషీర్బాగ్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తే అప్పుడు ఏదో కాల్పులు జరిగి 2-3 చనిపోయినా వాస్తవం. అప్పుడట ఈయన నిర్ణయం తీసుకున్నాడట, ఈయనకి మంత్రి పదవి ఇవ్వకుంటే ఈయన పార్టీ పెట్టిండు. లేకపోతే తెలంగాణ మీద ప్రేమ లేదు, లొట్టపీసు లేదు ఈయనకి. ఉస్మానియా స్టూడెంట్స్, కళాకారులు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కలిస్తే, అన్ని పార్టీలు కలిస్తే ఒక ఉద్యమం తయారై, ఓకే వి గివ్ క్రెడిట్ టు కేసీఆర్, నాట్ దట్ వి డోంట్ గివ్ క్రెడిట్, అడిపిండు అని వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ సాధించడం జరిగింది. ఇదేదో ఆడ 3 చనిపోతే వాళ్ళ కోసం ఈయన కంకణం కట్టుకున్నట్టు పొంగనాలు కొడుతుంది జగిత్యాల. ఇక లై డిటెక్టర్ టెస్ట్ నాకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ అంటది అది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఆయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి, ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడతాడు. ఎత్తుతలేడు. అన్నా ఏదో టిప్పియే నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిప్పియే నేను చచ్చిపోతా అంటే, ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు మంత్రి రాజు నరసింహ. నాయకుల్లో వర్గపోరు ఉంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విశ్వాసం తక్కువ, అవకాశవాదం ఎక్కువ అన్నారు. శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దన్నారు.
మనం ఎంత కాన్ఫిడెంట్గా పోయినా, ఎంత స్థైర్యము ధైర్యంతో పోయినా, ఈనాటి పాలిటిక్స్లో సిద్ధాంతాలు తక్కువ, విశ్వాసాలు తక్కువ, అవకాశవాదం ఎక్కువ. శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. డీలిమిటేషన్ ఉన్నా లేకున్నా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆ దిశగా మనం అందరం కృషి చేయాలి. ఎక్కడైనా వర్గపోరు ఉండకూడదు. మనం ఎంత కాన్ఫిడెంట్గా పోయినా, ఎంత స్థైర్యము ధైర్యంతో పోయినా, ఈనాటి పాలిటిక్స్లో సిద్ధాంతాలు తక్కువ, విశ్వాసాలు తక్కువ, అవకాశవాదం ఎక్కువ. శత్రువుని తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ జేఏసీ నాయకులు తిరుపతి అన్నారు. ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఆర్టీసీ రక్షణ, కార్మికుల న్యాయమైన సమస్యలపై కాంగ్రెస్ న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకై, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కొరకై ఈ నెల 22న సమ్మెలకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మెలకు పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 2023లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలు, ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తామని, అదేవిధంగా అద్దె బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తామని, ఆర్టీసీలో ఖాళీలు డ్రైవర్, కండక్టర్, శ్రామికులు వివిధ పోస్టులు ఖాళీలను భర్తీ చేస్తామని, 2 పిఆర్సీలు బకాయి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు అందరం ఆలోచన చేసి, మేము కావచ్చు, మా కుటుంబాలు, మా చుట్టాలు అందరం కలిసి అయ్యో ఈ గవర్నమెంట్ వస్తే మన సమస్యలని పరిష్కారం అవుతాయని ఆలోచన చేసి అందరం సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్య అంశం ఏంటిదంటే, ముఖ్య విషయము, గత ప్రభుత్వం 2023లో ఏదైతే ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తామని అసెంబ్లీలో, మండలిలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. దాన్ని అపార్ట్మెంట్ డేట్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ 27 నెలల నుంచి కాలయాపన చేస్తుంది. అదేవిధంగా 32 సమస్యలపై సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర జేఏసీ ఏ పిలిపించినా కానీ ముందుండి సమ్మెలో కొనసాగుతామనే విధంగా తెలియడం జరుగుతుంది. ఈ సందేశం మీకు పంపడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కుల సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అందరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా భూపాలపల్లి జేఏసీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.